వెల్కమ్ బ్యాక్. నిజాం సంస్థానం భారతదేశం కిందకు వచ్చేసింది. ఆనాటి పోరాటాలను ఇప్పటికీ స్మరించుకుంటారు. అయితే ఒకరు విమోచనమంటారు, మరొకరు విలీనమంటారు, ఇంకొకరు విద్రోహమంటారు. ఎవరి రాజకీయాలు వారివి, ఎవరి భాష్యాలు వారివి, ఎవరి పేర్లు వారివి. ఎందుకిలా జరుగుతోంది? దీని వెనుక రాజకీయ కోణాలేమైనా ఉన్నాయా? అలాంటప్పుడు విద్రోహము, విలీనము, విమోచనం అంటూ ఎందుకు సార్ ఇన్ని రకాల మాటలు? అంటే ఇప్పుడు ఎవరి వారి రాజకీయ దృక్పథాల నుంచి వారు ఈ చారిత్రక దినాన్ని ఆలోచించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఈ కన్ఫ్యూజన్. అసలు ఇది అనవసరం కాంట్రవర్సీ. ఖచ్చితంగా ఇది విలీన దినమే, అందులో అనుమానం ఏం లేదు. ఎందుకంటే భారత యూనియన్ లో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైంది. ఈ విలీనం కాకపోతే ఇంకే దినం అవుతుంది? అందువల్ల విలీన దినమే. ఇందులో అయితే భిన్నాభిప్రాయం లేదు కదా. అయితే ఈ విలీనము విమోచనయా విద్రోహమా అనేది వివాదం. లేదు విలీనమేనా అనేది. కానీ విలీనం అనే విషయంలో అందరూ అంగీకరించాలి. ఎందుకంటే దట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ. ఇప్పుడు నీ రాజకీయ దృక్పథాల నుంచి చరిత్రను మార్చలేం కదా. హైదరాబాదు రాష్ట్రం భారత యూనియన్ లో విలీనమైంది, అందులో అనుమానం ఏం లేదు కదా. అది హిస్టారికల్ పాయింట్ కదా. ఎవరికైనా ఏమన్నా నచ్చకపోవచ్చు. అందువల్ల ఇది విలీన దినం. 100% ఇది విలీన దినం, అందులో అనుమానం లేదు. మరి ఎందుకు వస్తున్నాయి విమోచన అని ఒక వాదన ఏంటంటే, ఇప్పుడు బీజేపీ వారు చేస్తున్నటువంటి వాదన పైకి విలీనమన్నా అంతర్గతంగా వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటంటే, నిజాం ముస్లిం రాజు హిందూ ప్రజల్ని పాలించాడు, పీడించాడు. అందువల్ల ఈరోజు ఆ ముస్లిం రాజు పాలన నుంచి విమోచన. ఇప్పుడు రేపు అమిత్ షా చెప్తాడో చెప్పడో, అది చెప్తే మరి ఇంకేమన్నా సమస్యలు వస్తే దాస్తాడో తెలియదు, కానీ వాళ్ళ బేసిక్ వ్యూ పాయింట్ అది. అంటే ఒక ముస్లిం రాజు నుంచి హిందూ ప్రజలు విముక్తి పొందారు, అందువల్ల ఇది విమోచన దినం అని ఒక వాదన. కానీ ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది, దీన్ని చూసి అధికారంలో ఉన్నవారు టిఆర్ఎస్ ఎందుకు అనుమానపడుతుంది, ప్రభుత్వమే ఎందుకు దీన్ని అధికారికంగా చేసడానికి వెనుకాడుతుందంటే బహుశా ఇదే కారణం. ఎందుకంటే ఒకసారి ఇది ముస్లిం రాజు పాలన నుంచి హిందూ ప్రజల విముక్తిగా నువ్వు గమనిస్తే, గుర్తిస్తే, ఆటోమేటిక్ గా ముస్లిం ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమో, ముస్లింల ఓట్లు పోతాయేమో అని అధికారంలో ఉన్న వారికి ఆందోళన. కానీ అసలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ముస్లిం హిందూ ఇష్యూ కాదు. ఎందుకంటే మనకు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మగ్దుమ్ మొయినుద్దీన్ ఉర్దూలో కవితలు రాశాడు. నిజాం పాలన దుర్మార్గాల్ని తన పత్రికల్లో రాస్తుంటే నిజాం రజాకర్లు, నిజాం ఏజెంట్లు అయినటువంటి అంతక ముఠా అయిన రజాకర్లు షహబుల్లా ఖాన్ ను హెచ్చరించారు, నీవు గనక ఇలాగే రాస్తే నీ చేతులు నరికేస్తాను. కానీ ఆయన వినకుండా ఆ నిజాం పాలన దుర్మార్గాల్ని, దుశ్చర్యల్ని రాస్తూనే పోయారు. ఆయన దానికి హైదరాబాద్ నడి రోడ్డున ఆయన తన రాత్రి పత్రిక పని పూర్తి చేసుకుని వెళ్తుంటే దాడి చేసి ఆయన 2 చేతులు నిజంగానే రజాకర్లు నరికారు. మరి ఆయన షోయబుల్లా ఖాన్, ఆయన ముస్లిమే కదా. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది, ఇలాంటి అనేక మంది ముస్లింలు ఉన్నారు. ఈ నిజాం రాజుకు వ్యతిరేకంగా మద్దతు ఇచ్చినటువంటి ఫ్యూడల్ ప్రభువులు, భూస్వామ్య ప్రభువులు చాలా మంది హిందువులు ఉన్నారు. అందువల్ల ఇది నాట్ అని హిందూ ముస్లిం ఇష్యూ కాదు. ఇది రాచరికానికి వ్యతిరేకంగా పీడిత ప్రజలు జరిపిన తిరుగుబాటు. ఇది భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ఏ ఆధారము లేని ప్రజలు భూమి కొరకు, భుక్తి కొరకు జరిపినటువంటి తిరుగుబాటు. సో ఈ తిరుగుబాటు, ఈ తెలంగాణ ఉద్యమం, ఇది ఇందులో అనేక పాయలు ఉన్నమాట నిజం. కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఆర్య సమాజు, ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ లాంటి సంస్థలు ఆనాటి తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొన్నారు. అందువల్ల ఇవన్నీ మనం చరిత్రలో జరిగిన పాయలు. వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్ స్ట్రీమ్స్ ఆఫ్ హిస్టరీ. దీన్ని కేవలం నేను చూడను అంటే నువ్వు చూడకపోతే నడవదు కదా, సమాజం చూస్తున్నది కదా. అందువల్ల ఇక్కడ ఇది విమోచన అనేది ఆ యాంగిల్లో చూస్తే కాదు, ఎందుకంటే ఇది హిందూ ముస్లిం ఇష్యూ కాదు. ఇంకో యాంగిల్లో విమోచన అనే చర్చ ఎందుకు వస్తుందంటే, అసలు ప్రజలు ఏ విమోచన కోరుకున్నారు? ప్రజలు కేవలం రాచరికం నుంచి మాత్రమే విముక్తి కోరుకోలేదు. ఆ రోజు తెలంగాణ ప్రజలు మీరు చరిత్ర కనుక చూస్తే ఊరూరులో ఎందుకు తుపాకులు పట్టుకున్నారు? రాచరికానికి వ్యతిరేకంగా తుపాకులు మాత్రమే పట్టలేదు. రాచరికానికి వ్యతిరేకంగా, ఆ రాచరికానికి మద్దతుగా నిలిచిన భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా భూమి కొరకు జరిగిన పోరాటం అది. అందువల్ల ఈ రోజుకి కూడా తెలంగాణలో లక్షలాది మందికి భూమి లేదన్నమాట వాస్తవం. అంటే ఈనాటికి కూడా ఆ పోరాటం ఏ లక్ష్యాలతోనైతే ఆనాడు సామాజిక విముక్తి కోసం,
సామాజిక పీడన నుంచి కూడా విముక్తి కోసం జరిగిన పోరాటం. ఇవాళ మీరు ఆ పోరాటం లేదు. ఇప్పటికీ తెలంగాణ గ్రామాల్లో బట్టలు ఉతుకనంటే చాకలి వాళ్ళని వెలివేస్తున్నారు. గుళ్ళోకి దళితుల్ని రానివ్వని ఉదాహరణలు ఉన్నాయి. ఈనాటికి కూడా తెలంగాణ సమాజంలో జరుగుతున్న ఈ దుర్మార్గాలు ఉన్నాయి ఇప్పటికీ. అందువల్ల ఇది పూర్తిగా కొన్ని లక్షల కుటుంబాలు, దళిత కుటుంబాలకి ఇలా భూములు లేవు. సో అందువల్ల ఇది మనము ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఏంటంటే, ఇది ఆనాటి తెలంగాణ ప్రజలు ఏ సామాజిక మార్పు కొరకైతే పోరాడారో, ఏ నూతన వ్యవస్థ కోసమైతే ఉద్యమించారో అది మనం ఇంకా సాధించలేదు. అందువల్ల రాచరికం పోయి స్వతంత్ర భారత రాజ్య ప్రభువులు వచ్చారు అధికారంలోకి. ఆ ప్రభువుపై ఈ ప్రభువు వచ్చిన మాట నిజం. అందువల్ల డెఫినెట్గా అంబేద్కర్ గారు అన్నారు, ఈ క్షణం నుంచి మనం ప్రతి మనిషికి ఒక ఓటు ఇస్తున్నాం, కానీ సాధించాల్సింది ఒక మనిషి ఒక విలువ అన్నారు. సో 1 man 1 value కొరకు ఆనాడు తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు. ఆ 1 man 1 value అయితే మనం సాధించలేదు కదా. అందువల్ల ఇది విమోచన దినం కాదు ఏ రకంగా చూసుకున్నా. ఇక విద్రోహ దినం అనేది కూడా ఇంకో ఇంటర్ప్రిటేషన్. ఇది చాలా ఎక్స్ట్రీమ్ ఇంటర్ప్రిటేషన్. ఈ విద్రోహ దినం ఏంటంటే, అసలు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం అయ్యేది హైదరాబాద్ అనేది కాదు. అసలు ఈ విద్రోహ దినం అనే వాదన ఎక్కడి నుంచి వస్తుందంటే, అసలు హైదరాబాద్ ప్రజలు ఈ దేశం నుంచే విడిపోయేవారు. ఒక ప్రత్యేక దేశమే అయ్యేది. ప్రత్యేక దేశం అయ్యేటువంటి హైదరాబాద్ అంటే నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఆ వీరోచిత పోరాటం ఇక కొన్ని రోజుల్లోనే విజయం సాధించి దీన్ని ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించుకునే పరిస్థితులు ఉన్న సమయంలో భారత సైన్యాలు వచ్చి ఇక్కడ ఉన్న ప్రజల్ని అణచివేసి వేలాది మందిని చంపేసి ఈ హైదరాబాదును భారతదేశంలోనే ఉంచింది. అందుకొరకు ఇది విద్రోహ దినం అనేది ఒక వాదన. కానీ ఇది చాలా ఎక్స్ట్రీమ్ వాదన. ఎందుకంటే ఒకటి, ఆనాటి తెలంగాణ ప్రజలు భారతదేశం నుంచి విముక్తిని కోరుకోలేదు, భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించలేదు. భారతదేశ స్వాతంత్రోద్యమంలో భాగంగానే ఇలాంటి పోరాటాలు చాలా చోట్ల జరిగాయి. మీకు మహారాష్ట్రలో కానీ కేరళలో కానీ చాలా చోట్ల ఇలాంటి రైతాంగ పోరాటాలు, గిరిజన పోరాటాలు నడిచాయి. ఇప్పుడు కొమరం భీము గిరిజన పోరాటం నడిపారు. సో ఇలాంటి ఈ పోరాటాలన్నిటికీ కూడా ఒక నేపథ్యం ఏంటంటే, భారతదేశ స్వాతంత్రోద్యమంలోని అనేక రకాల పాయలు, అనేక రకాల స్వభావాలు తేడా ఉండొచ్చు. స్వాతంత్రోద్యమానికి ఉన్న స్వభావం తెలంగాణలో జరిగిన పోరాటానికి మార్పు ఉండవచ్చు. కానీ ఫండమెంటల్ ఏంటంటే, అనేక రకాల రాచరికాలకు వ్యతిరేకంగా, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఒక మహత్తర పోరాటాలు ఇవన్నీ. అందువల్ల దీన్ని మనం ఏదో భారతదేశానికి వ్యతిరేకంగా, భారతదేశ సార్వభౌమాధికారాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమాలు కావు. అందువల్ల భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించని ఆ పోరాటాన్ని ఇవాళ మనం విజయం సాధించలేదు కనుక విద్రోహ దినం అని అనరాదు. ఇంకొక పాయింట్ కూడా మనం గమనించాలి. మరి ఎందుకు భారత యూనియన్ సైన్యాలపైన ఆనాటి తెలంగాణ రైతాంగం, తెలంగాణ కూలీలు ఎందుకు పోరాడారు? దానికి కూడా రీజన్ ఉంది. ఎందుకుంది అంటే, ఎప్పుడైతే నిజాం ప్రభువుతో కలిసి ఉన్నటువంటి ఈ వర్గాలు, ఈ భూస్వామ్య దోపిడీని జరిపేటువంటి వర్గాలు, ఎప్పుడైతే నిజాం పాలన అంతమైందో అప్పుడు వారు కొత్తగా ముసుగేసుకొని, కద్దరు బట్టలు వేసుకొని మళ్ళీ గ్రామాలకు వెళ్ళి మళ్ళీ రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తారు. అవతారం ఎత్తి ప్రజలు పోరాడి దున్నేవాడికి భూమి అనే నినాదంతో తాము సాధించుకున్నటువంటి భూమిని దున్నకుండా ఆపారు. ఆ భూములపైన మళ్ళీ తన ఆధిపత్యాన్ని, యాజమాన్యాన్ని పొందారు. అలాంటి పొందే ప్రయత్నం జరుగుతున్న సమయంలో వారికి భారత సైన్యాలు అండగా నిలిచాయి. దానికి వ్యతిరేకంగా అంటే మేము సాధించుకున్న భూమి మాకు దక్కాలి. ఎందుకంటే కొన్ని వేలాది గ్రామాల్లో లక్షలాది ఎకరాల భూమిని ప్రజలు తమంతట తామే పంచుకున్నారు. అందువల్ల ఈ పంచుకున్నటువంటి భూమిని తిరిగి అన్యాక్ర భూస్వాముల పరం కాకూడదు అని చెప్పి ఆ రోజు భూమి లేని పేదలు, పేద రైతాంగం ఈ భూస్వామ్య ప్రభువులకు వ్యతిరేకంగా, వారికి మద్దతుగా నిలిచిన భారత సైన్యాలకు వ్యతిరేకంగా ఆ రోజు ఆయుధాలు పట్టుకున్నమాట నిజమే. కానీ తాము సాధించుకున్న భూమిని కాపాడుకునేందుకు జరిగిన పోరాటమే తప్ప ఈ దేశాన్ని కానీ, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కానీ ప్రశ్నించి జరిగిన ఉద్యమం కాదు. అందువల్ల దీన్ని విద్రోహ దినంగా మనం పిలవడం న్యాయం కాదు. ఆనాటి తెలంగాణ అమరవీరుల దేశభక్తిని శంకించడమే అవుతుంది. అందువల్ల సూటిగా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చరిత్రలో విలీనమైన రోజు. ఆ మేరకు భారత సైన్యాలకు నిజాం లొంగిపోయి హైదరాబాద్ రాష్ట్రం భారత గణతంత్ర రాజ్యంలో భాగమైనప్పుడు ఒక భారత పౌరునిగా గర్వించాలి. వీటిని మనము జరుపుకోవాలి.
ఇదొక పండుగ. డెఫినెట్గా తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం వచ్చిన పండుగ ఒక మాటలో చెప్పాలంటే. సో తెలంగాణ భారత ప్రజలకు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే ఆనాటి తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రానికి మాత్రం సెప్టెంబర్ 17, 1945 నాడే స్వాతంత్రం వచ్చింది. అందువల్ల ఇది స్వాతంత్రం వచ్చిన దినం. ఆ స్వాతంత్రం నిజమైన స్వాతంత్రమా, అంబేద్కర్ కోరుకున్నట్టు ఒకే మనిషి యొక్క విలువ రాలేదా అని తర్వాత చెప్తారు. కానీ స్వాతంత్రం అయితే స్వాతంత్రం. సో ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు తెలంగాణ ప్రజలు పీల్చుకున్న రోజు. భారత ప్రజలకు ఆగస్టు 15 ఎంత ముఖ్యమో సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు అంత ముఖ్యం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఆ రోజే మువ్వన్నెల జెండా ఎగరేసుకోగలిగారు, ఆ రోజే సాధించుకోగలిగారు. న్యూస్ యాంగిల్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.